అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానంలో 2వ వచనం 3వ వచనంలో ఉన్నాము. దేవుని కృప వల్ల ఇప్పుడు మనం మరలా ఆ 2 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి. చదువు లేని వారు, బైబిల్ లేని వారు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలకు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్య భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గత వారంలో మనం చూస్తూ వచ్చాం. విశ్వాసముల గురించి చూస్తున్నాం. మనం విశ్వాసము, ఈ తెస్సలోనికలకు సంఘము విశ్వాసులు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన 3 లక్షణాల్లో ఒకటి, వారు ఏ పని చేసినా దేంతో చేస్తారట? విశ్వాసంతోనే చేసేవాళ్ళు. కాబట్టి మనము ఆ విశ్వాసం అనే దాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యములో విశ్వాసం అంటే ఏంటి, దాని గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఆ విశ్వాసం వల్ల కలిగే మేలులు కూడా చూస్తూ వస్తున్నాం కదా. ఎన్ని మేలులు చూసాం చెప్పండి? విశ్వాసం వలన 1 ఆత్మరక్షణ, 2 స్వస్థత, దెయ్యాల నుంచి విడుదల, దేవుని పిల్లలమవుతాము, తీర్పు నుంచి తప్పించబడి మరణము నుండి జీవములోనికి దాటిపోతున్నాం. ఈ 5 విషయాలు చూసాం. ప్రభు చిత్తాన్ని బట్టి ఈరోజు కూడా ఇంకా ఒక 2 లేదా 3 విషయాలు చూద్దాం. రండి. సంపూర్ణ సంఖ్య ఎంత? 7 చూద్దామా లేదా 8 చూద్దామా? 8 చూద్దాంలే, అవసరాన్ని బట్టి. చాలా ఉంటాయి. నీతి వల్ల అంటే మనము విశ్వాసం వల్ల కలిగే మేలుడు బైబిల్లో చాలా ఉంటాయి. మట్టుకు కొన్ని ప్రాముఖ్యమైన చూసుకొని ముందుకు వెళ్దాం. సరే, ఈరోజు కూడా చూద్దాం. రండి. 6వ మాట చూద్దాం. 6వది రండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. వాక్యం వినటం వల్ల మనం దేని గురించి వింటున్నాము అని అంటే విశ్వాసముల గురించి. మనము దేవుడి మీద వచ్చే విశ్వాసము యొక్క విలువేంటో గ్రహించండి. ఆ విశ్వాసం వల్ల ఎలాంటి మేలులు పొందుతున్నాము, విశ్వాసం మనకి ఎంత సహాయం చేస్తూ ఉంది, ప్రభు మనకు అనుగ్రహించిన విశ్వాసం యొక్క విలువేంటో ఎరిగి ప్రభు మీద విశ్వాసం ఇంకా పెంపొందించుకోండి. ఇప్పుడు చూడండి, పిల్లలు చదువుకుంటే బాగుంటారు కదా. లోకంలో బాగా చదివితే మంచి ఉద్యోగం, ఎంత చదివితే అంత ఉద్యోగం, అంతేనా? కాబట్టి మరి పిల్లలను బాగా చదివిస్తారా చదివించరా? చదివిస్తాం. మనం కూడా విశ్వాసం యొక్క విలువ తెలిస్తే విశ్వాసం పెరిగే కొలది ఎన్నో మేలులు మనకు కలుగుతున్నాయి. కాబట్టి విశ్వాసమును మనం కూడా పెంపొందించుకుందాం. విశ్వాసములో మనం కూడా విశ్వాసం గురించి, దానివల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి, బలంగా నిలబడి విశ్వాసం ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి, లోతులకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి. విశ్వాసం వల్ల కలిగే 6వ లాభము లేదా మేలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు,
ఆ మాట అందరూ చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచువాడు. అందరూ చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును తప్పికొనడు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు ఏం కాడట? దప్పికొనడు. ఇక్కడ దప్పిక అనే దాని విశ్వాసం దేని గురించి చెబుతుందనంటే, శరీర సంబంధమైన ఆకలి దాహమును గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి దేవుడు. శరీర సంబంధమైన దాహం అంటే ఏంటి? మంచిగా అవసరం. శరీరానికి ఏం అవసరం? నీళ్లు కావాలి. దాహం వేస్తా ఉంది, దప్పుకవుతా ఉంది అంటారు కదా. ఇది శరీరానికి సంబంధించింది. ఆత్మ కూడా దాహం వేస్తుంది. అయితే ఆత్మకి శరీర సంబంధానికి ఇచ్చినటువంటి నీళ్లు కాదు కావాల్సింది, ఆత్మ కూడా దాహం వేస్తుంది. ఏంటా దాహం అని అంటే దేవుడనే దాహం. ఆత్మకేంటి దాహం చెప్పండి? దేవుడనే దాహం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నాకు కావాలి, దేవుడు నాకు కావాలి. మన ఆత్మ దేవుడు కోరుకుంటుందండి. ఒక పసిబిడ్డ తల్లి పాలు కోరుకున్నట్టుగా, కన్న తల్లి ఒడిని కోరుకున్నట్టుగా, మనిషి యొక్క ఆత్మ సృష్టికర్త అయిన దేవుడిని కోరుకుంటుంది, దేవుని సన్నిధిని కోరుకుంటుంది. అందుకనే ప్రతి మనిషి దేవుడు 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 అని, ఏడుపొచ్చినా దేవుడు అంటాడు, నవ్వొచ్చినా దేవుడు అంటాడు, బాధ కలిగినా దేవుడు అంటాడు, ఏది అవసరం వచ్చినా దేవుడు అంటాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఇదే పదం. అందుకనే మానవుడు దేవుడు కొరకు ఆకలి కలిగి దాహము కలిగి, ఈ మానవుడి ఆత్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు, దాహం తీర్చే దేవుడు ఎక్కడున్నాడు. దాహం వేసింది, శరీరానికి నీళ్లు కావాలి. ఎక్కడికి వెళ్తావు? నీళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్తుంటావు, ప్రయాణం చేస్తుంటావు, పరిగెత్తుతుంటావు. ఆ దాహం తీరకపోతే ఏమైపోతావు చెప్పు? చచ్చిపోతావు. కాబట్టి చావుకు మునిపే నీకేం కావాలా? దప్పిక తీర్చుకుంటే బ్రతుకుతాం. దేవుడు దొరికితే బ్రతుకుతాం మనకు. అందుకనే చాలా మంది దేవుడు అనే వారి దగ్గర, దేవుడు అనే ఆ దాహం తీర్చే, ఆత్మీయ దాహాన్ని తీర్చే దేవుడు అనే దగ్గరికి చాలా మంది పరిగెత్తుతున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా, అక్కడ దేవుడు ఉన్నాడా, దాంట్లో దేవుడు ఉన్నాడా, దీంట్లో దేవుడు ఉన్నాడా, అక్కడ దేవుడు ఉన్నాడా, ఇటు దేవుడు ఉన్నాడా, పైన ఉన్నాడా, క్రింద ఉన్నాడా, ఎక్కడున్నాడు దేవుడు? ఆ దేవుడి కొరకు మానవుడు దాహం తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నాడు. ప్రతి మనిషి ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే పుట్టలో దేవుడు వెతుకుతున్నాడు. ఆ పుట్టలో దేవుడు ఉంటే కనుక మీరు ఒక మాట చెప్పండి, మళ్ళీ రాయిలో దేవుడు ఉన్నాడంటే అక్కడికి ఎందుకు పోతాడు? ఇక్కడ దాహం తీరిందండి, మళ్ళీ బోరు దగ్గర కూడా నీళ్లు దొరుకుతున్నాయంటే ఎందుకు? నాకు ఇక్కడ దొరికినాయిగా కాలువలో నీళ్లు, మళ్ళీ బోరు దగ్గర దొరుకుతుంది, అక్కడికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ నీళ్ళు తాగినప్పుడు మళ్ళీ తాగుతాం, మళ్ళీ తప్పికేసినప్పుడు మళ్ళీ దారిలో వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ చూడండి, మన ఆత్మకు దేవుడితో కావాలి, ఆత్మకి ఆ దాహం తీర్చుకోవాలి. దాని కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో పుట్టలో దేవుడు ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళాం, పుట్టలో దేవుడు ఉన్నాడు నిజమే అనుకుంటే పుట్ట దగ్గర దాహం తీరిపోయింది, ఇంకొక రాయి దగ్గర దేవుడు ఉన్నాడంటే మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? అంటే ఇక్కడ దాహం తీరలేదు. కొంచెం సౌండ్ పెట్టచ్చు. అంటే ఇక్కడ దాహం తీరిందా, తీరలేదా? తీరలేదు. మళ్ళీ రాయి దగ్గరికి వెళ్ళారు, రాయి దగ్గర దాహం తీరిందా? తీరలేదు. మళ్ళీ చెట్టు దగ్గర ఉన్నాడు దేవుడు అంటే మళ్ళీ చెట్టులోకి వెళ్ళావు, చెట్టు దగ్గర అంటే అక్కడ దాహం తీరిందా? మళ్ళీ అక్కడ దాహం తీరలేదు. కొండపై ఉన్నాడు అని అంటే మళ్ళీ కొండ మీదకి ఎక్కావు, అక్కడ దాహం తీరిందా? మళ్ళీ అక్కడ దాహం తీరలేదు. మళ్ళీ ఎక్కడ గృహంలో ఉన్నాడు అని అంటే మళ్ళీ గృహంలోకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? గృహంలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ, మానవుడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడో ఆ దేవుని కనుక్కోవాలని. ఆ దేవుడు దొరికితే ఆత్మకు తృష్టి తీరింది, దాహం తీరిపోద్ది. ఎక్కడున్నాడా అని ఏం చేస్తున్నాడు? మానవుడు వెతుకుతున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ మాట చదువుకున్నారండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ శరీర సంబంధమైన దాహముల గురించి మాట్లాడటం లేదు, కానీ ఆయన తనను గురించే తాను మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6:30 రండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6:48 యోహాను సువార్త 6:48 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు, జీవాహారమును నేనే, నీ పితరులు
అరణ్యములో మన్నా తిన్నా చనిపోయారు. దీనిని తినువాడు సావకుడునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆయన గురించే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు మానవుడి ఆత్మకి జీవాహారము నేనే అని చెప్తున్నాడు. చెప్పండి, యేసు ప్రభువు మానవుడి ఆత్మకు జీవాహారం అని తన గురించి తానే చెబుతున్నాడు. 51వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే అది ఇక వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా తానే అని మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. రండి ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అని చెప్పాడు కదా. బాగా వినండి. ఇప్పుడు దాకా మనం చూసాం ఆత్మకి ఏం కావాలా? దాహం తీరాలి. ఆ దాహమే దేవుడు. ఆత్మకి దేవుడు దొరకాలన్న దాహముతో ఉంది. ఈ ఆత్మ దాహముతో ఉందని దేవుడికి తెలుసు. అందుకనే మనము దేవుడి కొరకు ఎన్నిసార్లు ప్రయత్నినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా, ఏది దేవుడని మొక్కినా, ఏది కనిపెట్టినా అది దేవుడు కాదు. కాబట్టే మనకు ఆత్మీయ దాహం తీరటం లేదు. అందుకని దేవుడే మన ఎడల దయ కలిగి మన దాహము తీర్చడానికి ఆయనే పరలోకము నుండి మన కొరకు, మన ఆత్మకు దాహము తీర్చేదాని కొరకు ఆ దేవాది దేవుడే తనను తాను మన కొరకు ప్రత్యక్షపరచుకోవడానికి లోకానికి తెచ్చి వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు, నేనే జీవాహారము అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏ ఆత్మ అయితే శరీర సంబంధమైన ఆత్మ శరీర సంబంధమైన విషయంలో చచ్చి ఆత్మ విషయంలో కొత్తగా జన్మించిన వారికి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం శరీర విషయంలో చచ్చి ఆత్మ విషయంలో కొత్తగా జన్మించిన వారికి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం శరీరానుసారం కాక ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి ఆత్మీయ జీవాహారము యేసుక్రీస్తు ప్రభువే. ఎవరెవరికి? శరీర విషయంలో చచ్చి ఆత్మ విషయంలో కొత్తగా జన్మించిన వారికి, యోహాను సువార్త 3:3 ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం శరీరానుసారం కాక ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి. చూడండి, శరీర విషయంలో చచ్చి ఆత్మీయంగా బ్రతికిన వాడు మనం ఆత్మానుసారంగానే నడుచుకోవాలి. అది ఆత్మీయంగా బ్రతికి ఆత్మానుసారం నడుచుకున్న వాడికి జీవాహారము దేవుడే, యేసు ప్రభువారే. ఎవరట? యేసు క్రీస్తు ప్రభువారే. కాబట్టి ఒక ఆత్మ ఎప్పుడైతే నిజమైన జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుతుందో, తెలుసుకుంటుందో, విశ్వసిస్తుందో, ఇక ఆత్మకి ఎప్పుడూ దాహమే. ఇక మీకు అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను. రాయి దగ్గర దేవుడు ఉన్నాడని పోయాం, పుట్ట దగ్గర దేవుడు ఉన్నాడని పోయాం, చెట్టు దగ్గర దేవుడు ఉన్నాడని పోయాం, కొండ మీద దేవుడు ఉన్నాడని పోయాం, కొండ కింద గృహలో దేవుడు ఉన్నాడని పోయాం. ఎక్కడ దేవుడు ఉన్నాడని తిరిగాము. ఎక్కడ మనం దేవుడిని చేరుకోలేము. అయితే ఆ దేవుడే మన ఆకలి తీర్చడానికి, మన దాహం తీర్చడానికి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఏ మనిషి అయితే, ఏ ఆత్మ అయితే ఆ పైనుంచి జీవాహారముగా దిగి వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో వారికి భక్తి విషయంలో, దేవుని విషయంలో దాహం తీరిపోయింది. ఇక అందుకని బాగా మీకు ఒక మాట అర్థం కావడం కోసం ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఏ దేవుడి దగ్గరకు వాడు పిలిచినా వారు, భోజనాలు పెట్టినా వారు, డబ్బు ఇచ్చినా
వారికి ఎందుకని చెప్పండి? యేసు ప్రభు దగ్గరకు రాకముందు అన్ని దేవుళ్ళ దగ్గర తిరిగావు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక ఏ దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే నిజ దేవుడు దొరికాడు, తృప్తి దొరికింది. ఇక ఆత్మకి దాహం తీరిపోయింది దేవుడి విషయంలో. ఇక ఎక్కడికి వెళ్ళం మనం, ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళినంత కాలం వెళ్ళాం, తిరిగాం. పాపం ప్రజలందరూ మనలాగే తిరుగుతున్నారన్న, ప్రజలందరూ మనలాగే తిరుగుతున్నారక్క. మనకు దేవుడు దొరికాడు, తృప్తిగా ఉన్నాం తల్లి అన్న. దేవునికి స్తోత్రం. మనం తృప్తిగా ఉన్నాం. చాలా మందికి తృప్తి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మనకు తృప్తి కలిగింది అని అంటే, ఏం తృప్తి కలిగిందమ్మా? అక్కడికి కూడా రండి, ఇక్కడికి కూడా రండి, అది కూడా దేవుడే, ఇది కూడా దేవుడే, వారు కూడా దేవుడే అని అంటున్నారు. పాపం. మనకేం కలిగింది చెప్పండి? తృప్తి కలిగింది. ఇక మన ఆత్మకి ఆత్మీయ జీవం కొరత లేని మనం తృప్తిగా ఉన్నాం. అందుకనే ఇక్కడ వాక్యంలో యోహాను సువార్త 6:35లో రాయబడింది, ఒక ఆత్మకి దేవుడు కావాలి అనే దప్పిక యేసుతో తీరిపోయింది. చాలా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో అర్థవంతంగా చెప్పుకున్నాం, గ్రహించుకున్నామని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యాన్ని అర్థం చేసుకో. దాహం తీరటం అంటే ఏంటి? దేవుడు దొరకటమే. అసలైన దేవుడు ఏ ఆత్మకైతే దర్శనం దొరుకుతుందో, విశ్వాసంతో ఏ ఆత్మ అయితే జీవాహారంగా లోకానికి దిగి వచ్చిన యేసునందు విశ్వాసం ఉంచుతుందో వారి దాహం తీరిపోయింది. అందుకనే నా యందు విశ్వాసం ఉంచువాడు 6:35, యోహాను సువార్త 6:35, నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎప్పుడు ఇంకానట తప్పికొనడు. అట్లాగే యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరకు పోయి చెప్పాడు ఈ మాట. అమ్మాయి, ఆమె నీళ్ళ కోసం వచ్చింది. చూడండి ఆ మాట చూద్దారండి. ఆవిడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు మంచినీళ్ళ కోసం వచ్చింది బావి దగ్గరికి. యేసు ప్రభు ఆమె దాహం తీర్చడానికి అక్కడే కూర్చున్నాడు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారేమో ఆమెకు ఏ దాహం తీర్చాలని వచ్చాడు? ఆత్మీయ దాహం తీర్చడానికి వచ్చాడు. ఈమె ఏ దాహం కోసం పోతుంది? శరీర దాహం కోసం పోతుంది. ఈనాడు ఆత్మీయంగా దాహం తీర్చుకోవాలనే మానవుడికి లేదండి. శరీర దాహం తీర్చుకోవడానికి తిరుగుతున్నాడు. ఆత్మదాహం తీర్చుకోవడానికి నిజంగా ఎవరైతే వెతుకుతారో వాడికి నిజమైన దేవుడు దొరుకుతాడు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి దగ్గరికి వస్తే, ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వస్తే ప్రభు అంటున్నాడు, ఏ వచనం చెప్పమ్మా? 11వ వచనం. అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మళ్ళీ తప్పికొట్టాడు. ఏ నీళ్లు? మామూలుగా నీళ్లు, భౌతికమైన నీళ్లు తాగిన వాడు మరలా తప్పికొట్టాడా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఆ స్త్రీ అంటుంది ఆయనను చూసి, అయ్యా నేను తప్పికొనుకున్నట్లు చేరుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకేదో ఇచ్చేసి అంటుందేమో. ఆమె నీళ్ళకి పోయే బాధ తప్పిపోద్ది. అసలు ఆమె నీళ్ళకి రావడమే కష్టం. ఆమె పాపిష్టి బ్రతుకు జనానికి ఆడ తెలుసుకోవద్దని నీళ్ళకే రాదు. ఇప్పుడు ఇదేదో ఇచ్చాడు ఈ వారం, ఆయన అసలు ఇంట్లోనే కూర్చోవచ్చు కదన్నా, చేయాల్సిన పాపాలన్నీ చేసుకుంటారు, ఇంట్లో కూర్చోవచ్చు అని అడుగుతున్నారు. కానీ ఆయన వచ్చింది పాపం ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి. కాబట్టి చూసారా, అర్థమవుతున్న తల్లి? ఇక్కడ దాహము అని అంటే ఆత్మ సంబంధించిన, దేవుడు సంబంధించినటువంటి దాహం తీరిపోయింది. యేసు ప్రభు వల్ల ఆయన మన దగ్గరకు వచ్చి తానే మన ఆత్మకు దేవునిగా తానే మన యొద్దకు వచ్చి మన ఆత్మీయ ఆకలిని తీర్చివేశాడు, దాహాన్ని తీర్చివేశాడు. కాబట్టి 6వ మాట, విశ్వాసము ద్వారా దేవుని విషయంలో మనకున్న ఆత్మీయమైన దాహము తీరిపోయింది. 6వ మాట. 7వ మాట చూద్దాం రండి. 7వ మాట, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనాలు చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నాతో పాటు మీరు చెప్పండి. నా యందు విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవజల
నదులు ప్రవహించును. మన కడుపులో నుండి జీవజల నది ప్రవహిస్తుందట. అంటే జీవాన్నిచ్చే నది, చచ్చిపోయే వాడికి జీవాన్నిచ్చే జల నిధి నీ కడుపులో నుండి, నా కడుపులో నుండి ప్రవహిస్తుందట. జలం దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. జలం దేనికి సాదృశ్యం? వాక్యము. వాక్యానికే. నీరు వాక్యానికి చూపించబడింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు కడుపు అని అంటే హృదయము. చెప్పండి, కడుపు అంటే హృదయం. యేసునందు విశ్వాసం ఉంచిన వారి హృదయములో నుండి మానవులకు జీవాన్నిచ్చే వాక్యము ప్రవహిస్తుంది. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు? 6 విషయాలు చెప్పుకున్నాం కదా. చెప్పండి. 1 ఆత్మ రక్షణ, స్వస్థత, దయ్యాల నుంచి విడుదల, దేవుని కుమారులుగా కుమార్తెలుగా నిత్య జీవానికి దాటిపోయాము, స్వతంత్రించుకుంటున్నాము. 6వ మాట, ఆత్మీయమైన దాహము తీరిపోయింది. మనకి భక్తి విషయంలో దాహం ఏమైపోయింది చెప్పండి? దేవుడి విషయంలో దాహం ఏమైపోయింది చెప్పండి? తీరిపోయి. మనకి తీరింది కాబట్టి ఇక మన హృదయంలో నుండి జీవజలమైన వాక్యము ప్రవహించింది. అందుకని యేసు ప్రభువును నమ్మిన వాడి హృదయంలో నుండి, యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వాడి హృదయంలో నుండి వాక్యం ఎప్పుడు బయటకు వస్తుంది? దేవుని కొరకు ఇంకా ఆశ కలిగి, తృష్ట కలిగి, జీవం కొరకు ఎదురు చూస్తున్న, పడిపోయి సావు బ్రతుకులో ఉన్న ప్రజలకు వాక్యము చెప్పి వాళ్ళు బ్రతికించాలన్న తృష్ట ఎక్కువగా ఉంటుంది మనకి. అందుకని మీరు గమనించండి, పాపంలో ఉన్న వారిని చూసినా, బలహీనులను చూసినా, వారికి యేసు ప్రభు గురించి చెప్పాలన్న మీకు ఆలోచన ఉంటుందా? ఉండదు ఎక్కడైనా? అదే నీ కడుపులో నుంచి ఏం చేస్తున్నది? ఉబ్బుతుంది లోపల, కానీ నీకు దాన్ని బయటికి పడేయటం చేత కావట్లేదు. ఉబ్బుతుంది. ఎవరికైనా జీవజల నది లేకుండా ఉండదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. చదువుందా లేదా సంబంధం లేదా? చదువుందా లేదా సంబంధం లేదు. ఇక బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పేతురు. పేతురు ఎవరు అని అంటే చేపలు పట్టుకునేవాడు. ఆయన ఏనాడు బడిపోయినవాడు కాదు. ఆయన విద్య లేని పామరుడు, చదువు లేనివాడు. పాపం ఎక్కడా చదువుకోలేదు. ఎప్పుడు చేపలు పట్టుకునేవాడు. ఇంటికి వచ్చాక చేపల మీద వ్యాపారం చేసుకొని ఏదో వరలు బాగు చేసుకొని బతికే మనిషి ఆయన. అలాంటి వాడు యేసు ప్రభువు నమ్ముకున్నాడు మనలాగే. యేసు ప్రభు దేవుడు తిరిగాడు మనలాగే. రక్షణ పొందాడు, మార్మనసు పొందాడు. ఆయన కూడా ఆత్మీయ దాహం ఏమైపోయింది? తీరిపోయింది. దేవుడు దొరికాడు, సంతోషంతో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కడుపులో నుంచి జీవజల నది ప్రవహిస్తూ ఉంది. ఒకరోజు ఒక సందర్భానికి ఒక చోటకి వెళ్ళాడు. రండి చూసుకున్నాం. రండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు మీరు రాసుకోండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనం నుండి 47వ వచనం వరకు మీరు రాసుకోండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం నుండి 47వ వచనం వరకు మీరు రాసుకుంటే అక్కడ పేతురు గారు నిలవబడి వాక్యం చెబుతున్నాడు. 14వ వచనం చదవండి. అయితే పేతురు పదనొకరితో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లా అంటే పేతురు వాక్యం చెబుతున్నాడు. ఆ పేతురు గారు వాక్యం చెబుతున్నప్పుడు 4 ప్రవచనాలు ఎత్తి చెప్పాడు. 47వ వచనం వరకు ఎన్ని ప్రవచనాలు? 4 ప్రవచనాలు ఎత్తాడు. ప్రవచనాలు అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి అబ్బాయి. ప్రవచనాలు అంటే ఏంటి చెప్పు? యేసు ప్రభువు గురించి, గతంలో ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన వస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన మరణిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన సర్వ మానవాళిని రక్షించి పరలోకం చేర్చే దేవుడు, జీవాహారం ఆయనేనని పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏవైతే యేసు ప్రభు గారు చెప్పిన లేఖనాలు ఉన్నాయో అవి ఎత్తి చెబుతున్నాడు ఆయన. చదవచ్చా అన్న? లేదు, చదువుకోలేదు. వరలో చేపలు పట్టుకున్నాడు, వరలో బాగు చేసుకున్నప్పుడు ఆయన దేవుడు వాక్యం నిలబడి చెప్తూ ఉంటుంటే ఆయన 4 ప్రవచనాలు ఆ వచనాల్లో ఆ మధ్య భాగంలో చెప్తే 3000 మంది రక్షణ పొందారు. ఎంతమంది? ఓ మై గాడ్! దేవుని వాక్యం ఎంత గొప్పదండి. మన వల్ల కాదు. నిజంగా పేతురు గారిని చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉంది.
మనమేం చెప్తున్నాం, మేమేం చెప్తున్నాం, మేము ఎలాగ దేవుని మీద ఆధారపడుతున్నాం, వారు ఎలా ఆధారపడ్డారు. సిగ్గుతో చచ్చిపోతున్నాను నేనైతే, సేవ సరిగా చేయలేకపోతుంది. సరే అండి, ఇక్కడికి వస్తే పేతురు చదువులేని వాడైన వాక్యం అలా చెప్తే ఒక్క రోజులో ఎంతమంది? 3,000 మంది రక్షింపబడ్డారు. మరలా ఇంకో మాట చూద్దారండి, మరలా ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 11వ వచనం నుండి 46వ వచనం వరకు మీరు రాసుకోండి. 11వ వచనం నుండి 26వ వచనం వరకు మీరు రాసుకోండి. అక్కడ కూడా 4 ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు. మళ్ళీ అక్కడ కూడా పేతురు గారు 2 ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు, 4 ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు, మళ్ళా మాట్లాడాడు. 5,000 మంది రక్షింపబడ్డారు. చెప్పండి ఎంతమంది? 5,000 మంది రక్షింపబడ్డారండి. పురుషులు మాత్రమే లెక్కంగా, అది కూడా పురుషులే ఆ దినమున క్రీస్తునందు విశ్వాసం ఉంచారు 5,000 మంది. ఇంకా స్త్రీల లెక్క ఆయన రాయలేదు. ఇంకా ఎంత మంది రక్షింపబడ్డారో చూడండి. అప్పుడు ఎంత గొప్ప కార్యం జరుగుతాయి. ఎంతమంది రక్షింపబడ్డారన్న? 5 + 8 3 మొత్తం ఎంత? 8,000 మంది రక్షింపబడ్డారు. ప్రజలు దేవుని వైపు వచ్చి వారి దాహాన్ని తీర్చుకుంటున్నారు. జీవాహారం యేసు ప్రభువే, దాహము తీర్చువాడు ఏనే, నిజమైన జీవజల నది ఏనే కదా చెప్తా ఉంటుంటే ప్రజలందరూ వచ్చి దాహం తీర్చుకున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు. అంత గొప్పగా ప్రజలందరికీ జీవజల నదుల్ని, దేవుని జీవాహారం ఆయన కడుపులోంచి పారి జనాలకు అందిస్తూ ఉంటే అనేకులు దాన్ని స్వీకరించి విశ్వాసం ఉంచి రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో చూడండి. అక్కడ అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము రండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురుల యొక్క, యోహాను యొక్క ధైర్యమును చూచినప్పుడు వారు ఏంటంట? విద్య లేని పామరులని గ్రహించి, పామరుల దగ్గర ఎంత ఉంది? తన మీద నెంబరు 2 కింద ఫుట్ నోట్లో చూడండి. అది విద్య లేని అంటే చదువు లేని సామాన్యమైన ప్రజలే వీళ్ళు అని ఏమైపోతున్నారట? ఆశ్చర్యపడ్డారు. విద్య లేని పామరుల నోట ఎంత గొప్ప మాటలా అని అందరూ ఏమని పడ్డారు? ఆశ్చర్యపోయారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే మన నోట నుండి, మన కడుపులో నుండి జీవజల నదుల వాక్యము ప్రవహిస్తూ ఉంటుందండి. ఎవరయ్యమ్మా అసలు ఎన్నడూ మందిరానికి పోయింది కాదే, అసలు ఎన్నడూ చదువుకుంది కాదే, ఏంటి ఇలా చెప్తా ఉంది దేవుని గురించి, ఏంటి ఈయన కూడా ఇలా చెప్తున్నాడు దేవుని గురించి, ఎక్కడ నేర్చుకున్నాడు ఈ విద్య, ఎవరు నేర్పారు ఈ విద్య, ఏ బడిలో చదువుకున్నాడు, ఏ తత్వశాస్త్రం నేర్చుకున్నాడు, ఏ విద్వాంసుడి దగ్గర చదువుకున్నాడు? ఎవరు చదివించింది లేదు, ఎవరి దగ్గర నేర్చుకుంది? దేవుని పాదాల దగ్గరే. విశ్వాసం ఉంచిన వాడు కడుపులో నుండి జీవజల నదులు. అంతే. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు ప్రభువునందు దాహం తీర్చుకున్నావా? నీకు నిజమైన దేవుడి యందు తృప్తి కలిగి విశ్వాసంతో బ్రతుకుతున్నావా? నీ కడుపులో నుంచి ఇతరులను రక్షించే జీవజల నది ప్రవహించు. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు. మొదటిది ఏంటి? విశ్వాసము వలన ఆత్మరక్షణ, విశ్వాసం వలన స్వస్థత, విశ్వాసం వలన దయ్యాల నుంచి విడుదల, విశ్వాసం వలన దేవుని కుమారులు అవుతాం, విశ్వాసం వలన మరణం నుండి దాటి పరలోకానికి వెళ్ళిపోతున్నాం, విశ్వాసం వలన దాహం తీర్చబడుతుంది, దేవుడు నిజమైన దేవుడు దొరుకుతుంది, మన ఆత్మకు ఆత్మీయంగా తృప్తి కలుగుతుంది. 6వది. 7వది మన ఆత్మను అంటే మన హృదయంలో నుండి, మన కడుపులో నుండి జీవజల నదులు, దేవుని వాక్యం ఏమవుతుంది? ప్రవహిస్తుంది. ఎన్ని విషయాలు దొరికాయి చెప్పండి మీకు? 7 విషయాలు దొరికాయి. ఇంకొక మాట చెప్తా రండి, ఆ మాట చదువుకోండి మీరు మామూలుగానే. విశ్వాసము వలన ఇంకోటి ఏం కలుగుతుందనంటే 8వ మాట రండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమునైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి
అది నమ్మువారందరికి, నాతో పాటు చెప్పండి, నమ్మువారందరికి, విశ్వాసం ఉంచు వారందరికి నీతి దేవుని యొక్క నీతి అయి ఉన్నది. 28వ వచనం కూడా చదువుదాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మనుషులు ఏమైపోతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రియలు లేకుండానే, పనులు లేకుండానే. నీతిమంతుడని ఎవరు అంటారు చెప్పండి? జనాలు అనిపించుకోవాలంటే, జనాల చేత అనిపించుకోవాలంటే ఏం చేయాలా? దేవరక్క నువ్వు చెప్పు. మనుషుల చేత నువ్వు మంచిదాన్ని అనిపించుకోవాలంటే ఏం చేయాలా? జనాలకు బట్టలు ఇవ్వాలా, ఇంకా 10 మందికి అన్నం పెట్టాలా, ఇంకా మంచితనంగా ఏంటంటారు, అందరితో బాగుండాలి, అదేనా? అలాంటి ఎన్ని చేసిన నీతి రాదు. లేదు, నిన్ను జనాలు మంచిదని అంటారా కానీ నువ్వు ఏ రోజైతే ఆపుతావు ఆ రోజు నిన్నే ఉంటావు. పెట్టిన నాలుగు పెట్టింది ఇంక చూసుకొని ఇంకెందుకు లేక అంటారు కదా. పెట్టిన నాలుగు పెట్టింది ఇక ఇలా ఆపేసింది. ఏం మనిషి ఎవరు పెట్టమన్నాడు? నేను పెట్టామని ఒక్కసారి చెప్పాను, ఏంది పెట్టి 10 మంది చెప్తున్నాయింది, ఏదమ్మా మాకు దిక్కు లేక తిన్నాం అనుకున్నా నీ దగ్గర కదన్నా. ఎడిపోయిందమ్మా నీ నీతి, ఎడిపోయిందమ్మా నీ మంచి పనులు కాదు. పనుల వల్ల నీతిమంతులుగా ఎవడు తీర్చబడడు అని దేవుని వాక్యము లేఖనం చెబుతుంది. బైబిల్ ఏమని చెబుతుంది అని అంటే, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అర్థమవుతుందా? ఇంకా ఈ రోజు నుంచి పనుల వల్ల కాదయ్యా నీతిమంతుడయ్యేది, దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్లే నీతిమంతులం అవుతున్నాము. ఆ మాట చెప్పు. అలాని మరి ఆ పనులు చేయొద్దా? చెయ్యి. ఆ పనులు మానక చేయాలి. కానీ ఆ పనులు విశ్వాసము, ఆ పనులు నీతిమంతులుగా జనాలు మనల్ని అనుకుంటారని చేయొద్దు. అవి చేస్తే నువ్వు నీతిమంతురాలు అవుతావని చేయొద్దు. అవి చేస్తే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూస్తారని చేయొద్దు. అవి చేయాలి. దేనికి? మంచి పనులు అంతే. బాధలో ఉన్నవాడికి అన్నం పెట్టు, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వు, ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చు, అంతేనా? నీడ లేని వాడికి ఇంట్లో తెచ్చుకొని కాస్త నీడెవ్వు, అంతే. అంతే తప్ప అది చేసి నా పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి అని ఏనాడో అనుకోవద్దు. నీ పాపాలు పోవు, వెనకాల అట్టే ఉంటాయి. ఎలా పోతాయి? కేవలం విశ్వాసం ఉంచడం వల్ల. ఇందాక చెప్పుకున్న వాటి అన్నిట్లో కలుపుకుంటే ఈ మాట అర్థమవుతుంది. సరే, విశ్వాసం ఉంచడం వల్లే కేవలం మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. రండి ఆ మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము మనకు వచ్చేసింది. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చెప్పండి? 8 విషయాలు. కాబట్టి 8 విషయాలు మనం చూసాం. ఇంకా ఎన్నో ఉంటాయి, ఇంకా దొరుకుతాయి. బైబిల్ గ్రంథంలో ఏరుకుంటే విశ్వాసం వల్ల దొరికే ఏంటి అన్న మేలులు చాలా దొరుకుతాయి. కానీ వీటితోటి మనము ఇక ఆపుదాం. అయితే ఇంకొక విషయాన్ని చెప్పాలి. ఇంకా విశ్వాసం విషయమై ఇంకా దేవుడి ప్రభుత్వం అయితే ఇంకా 2-3 వర్తమానాలు ఇంకా ఉన్నాయి. ఇంకా 2-3 వారాలు కొనసాగింది ఈ విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు చూద్దాం రండి. విశ్వాసము ఎలా వస్తుంది, దీని కర్త ఎవరు, దీని కొనసాగింపు ఎవరు, ఇది ఎలా వస్తుందో మళ్ళీ ఆ విషయాన్ని కూడా చూద్దాం. విశ్వాసం వలన అసలు ఇప్పటివరకు విశ్వాసం అంటే ఏంటో చూసాం. విశ్వాసం వల్ల కలుగు మేలులేంటో చూసాం. ఇప్పుడు ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది, ఈ విశ్వాసం ఎలా కొనసాగుతుంది, ఈ విశ్వాసాన్ని ఎవరు ఇస్తున్నారో 3 ప్రశ్నలకు సమాధానం ఇప్పుడే చూద్దాం. వచ్చే వారం కొన్ని విషయాలు పంచుకుందాం. రండి. విశ్వాసము ఎలా కలుగుతుంది రాసుకోండి. విశ్వాసం అనేది అసలు ఎట్లా వస్తుంది మనకి? అక్క, నీకు దేవుని మీద విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా అమ్మా?
దేవుని కార్యాలు చేస్తే విశ్వాసం వస్తుంది. ఒకటి నువ్వు అనుకుంటున్నావు, ఒకటి అంటే అక్క ఏమంటుందంటే దేవుడు కార్యాలు చేసే కొద్ది మన విశ్వాసం పెరుగుతుంది అన్నది. రెండవది వాక్యం వినే కొద్ది విశ్వాసం పెరుగుతుంది, రెండవది. ఇంకా ఎవరు? అది నువ్వు విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నావు. విశ్వాసం అంటే ఏంటో కాదు నేను అడిగేది. విశ్వాసం ఎలా కలుగుద్ది? దేవుడు విశ్వాసాన్ని మనకి ఎలా ఇస్తూ ఉంటాడు? వాక్యం సరే, నువ్వు అదే మాట చెప్పాలా? ఇశ్రాయేలు, సొలొమోను, త్వరగా మీరు కూడా చెప్పాలి. విశ్వాసం ఎలా కలిగింది అంటే చెప్పింది దేవుడి కార్యాలు చేసేదాన్ని బట్టి మనలో విశ్వాసం పెరిగింది. వాక్యం వినే కొలది మనలో విశ్వాసం పెరిగింది. చెప్పు. దేవుని మీద ఆధారపడే కొద్ది విశ్వాసం పెరుగుద్ది. ఇంకా దేవుని వాక్యం చదువుతుంటే వస్తుంది. అదే నువ్వు దగ్గరగా ఉన్నావు, వాళ్ళకి వింటే విశ్వాసం పెరిగింది అన్నదానికి దగ్గరగా ఉన్నావు. ఎవరు చెప్తారా? ఇజ్రాయేలు. అదే అమ్మ చెప్పింది, నువ్వు అమ్మకి దగ్గరగా ఉన్నావు. సరే, విశ్వాసం ఎలా పెరుగుతుందండి చూద్దాం. దేవుడు విశ్వాసాన్ని అసలు మనకి ఎలా ఇస్తాడు? మనలో ఇన్ని మేలు జరగాలని అంటే మనకేం కావాలా? విశ్వాసం అసలు మనలో రావాలి అని అంటే, లేని దేవుడి మీద విశ్వాసం రావాలంటే, లేని దేవుడు, కనబడని దేవుడు మాట చెప్తుంటే దాన్ని విశ్వాసంతో మనం చెయ్యాలంటే మనకు ఆ విశ్వాసం రావాలి. రేపు నేను ఈ బిడ్డనిస్తాను అన్నాడు దేవుడు. రేపు అనేది కనపడుతుందా? మగ బిడ్డనిస్తాను అన్నాడు. అసలు బిడ్డ కనపడతాడా? స్కానింగ్ చేస్తే తప్ప ఎవడికి కనిపించడే. అని అలాంటిది దేవుడు మనతో ముందుగానే అదృశ్యమైన దేవుడు ఆయన మాట మనకి చెప్పి రేపు నీకు బిడ్డనిస్తాను, మగ బిడ్డనిస్తాను, పేరుని పెట్టు అని అంటే ఎవరు నమ్ముతారు? దానికి ఏం కావాలా? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? తన మీద విశ్వాసం తానే మనకు అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు అని అంటే ఆ మాట చదువుతారండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు మీకు చెప్పిన దానికి జాగ్రత్తగా మీ సమాధానం రైటా తప్ప మీరే గమనించుకోవాలా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అది కూడా దేని వినుట వలన విశ్వాసము కలుగుతుంది? నీకు క్రీస్తు గురించిన మాటను వినుట ద్వారా విశ్వాసం కలుగుతాం. మార్చుకుంటావు నీ అభిప్రాయం? మార్చు. దేవుడు కార్యాలు చేస్తే మనకు విశ్వాసం పెరగదు. విశ్వాసం ఎట్లా పెరుగుతుందంటే ఆయన గురించి మనం ఎక్కువగా వింటా ఉంటుంటే మనకి విశ్వాసం పెరుగుతుంది. పొంగి పొరలేదు విశ్వాసం. ఆయన గురించి ఎక్కువగా వింటున్నాం, మనం బైబిల్లో విన్నాం. ఆయన ఎలాంటి వాడు? అద్వితీయమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండగలిగిన వాడు, చూడగలిగిన వాడు, అధికారం కలిగిన దేవుడు, సార్వాధికారం కలిగిన దేవుడు. ఈ మాటలన్నీ వింటుంటే నాకు ఇంకా అసలు ఆయన మీద కాకపోతే దేవుడి మీద నేను నమ్మకం ఉంచాలా? అయ్యా నీకు తెలియదు దేవుడు, నీకు భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, గతం తెలుసు. అయ్యా నీకు అన్నీ తెలుసు, అన్ని కాలాల్లో ఉండగలవు, నువ్వు అన్నిటినీ చూడగలవు, నువ్వు అన్నిటినీ మార్చగలవు. సర్వ సృష్టి నీ మాట ద్వారా జరుగుతుంది. నీకు తెలియకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు, నీ ద్వారానే సమస్తము జరుగుతున్నాయి. కాబట్టి నువ్వే నాకు అన్ని కార్యాలు చేసేవాడు. నీ మీద విశ్వాసం ఉంచకంగా నేను ఎవరి మీద విశ్వాసం ఉంచు? క్రీస్తు గురించి ఎవరైతే ఎక్కువగా వింటూ ఉంటారో వారిలో ఆయన మీద విశ్వాసం పెరిగిపోతా ఉంటుందండి. అందుకనే వాక్యం వినాలి. క్రీస్తుని గురించి ఎక్కడ తెలుస్తుంది మనకి? వాక్యమే, బైబిల్లో ఉంది ఆయన గురించి. కాబట్టి వాక్యాన్ని ఎవరు బాగా వింటారో వారిలో విశ్వాస కార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏంది మందిరం అని పోతా ఉంటుంది, ఈ అమ్మాయి పిచ్చావనేది అనుకోవాలి జనాలు. అట్లుంటుంది మనకు. అర్థమవుతుందా?
ప్రతిదానికి కూడా ప్రార్థన పిల్లకి పెళ్లి చేయదు కూడా చేయదు, ఏంది అమ్మాయి ఏది దేవుడు నమ్ముకున్నా అంటే ఏంటి, పెళ్లి కూడా చేయలేదు కానీ జనాలు ఏమనుకోవాలి, నేను పిచ్చి వాళ్ళు అనుకోవాలి. మనమేమో విశ్వాసంతో దేవుడు నా బిడ్డకి పెళ్ళి ఎవరమ్మా చేసేది, పట్టుకున్న మొగుడే చేయట్లేదు, కన్నా భర్తే చేయట్లేదు, మళ్ళీ నీకు దేవుడు చేస్తాడని జనాలకి విశ్వాసం లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం పిచ్చితనంగా అనుకుంటారు. చూడండి, కాబట్టి విశ్వాసం అనేది క్రీస్తుని గురించి మనం ఎక్కువ వినటం వల్ల మనలో విశ్వాసం అనేది ఏమవుతుందన్నా పెరుగుతుంది, కలుగుతుంది. సమాధానం దొరికిందా? వాక్యమే మనకి సమాధానం ఇస్తా ఉంది. రండి, ఇక ఇప్పుడు ఈ విశ్వాసానికి కర్త ఎవరు? పోయిన వారం చెప్పినట్టున్నాను, యేసుక్రీస్తు ప్రభువారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు అని ఉంది అక్కడ. కాబట్టి కొనసాగించేవాడు కూడా ఆయనే, అనుకరించేవాడు ఆయనే. అర్థమవుతుందా? తన గురించి తాను ఎవరైతే ఎక్కువగా వింటుంటారో వారిలో ఆయన గురించి విశ్వాసం మనలోకి ఎక్కువగా అనుగ్రహించబడతా ఉంటుంది. రెండవది, కానీ కర్త ఆయనే, కొనసాగించేవాడు కూడా ఆయనే, అనుగ్రహించేవాడు కూడా ఆయనే. కాబట్టి సహోదరుడ సహోదరి జాగ్రత్త, 4వ విషయం ఒక మాట చెప్తున్నా. ఈ విశ్వాసమును అంతం వరకు నువ్వు నేను కాపాడుకోవాలి. ఏ రోజైతే నువ్వు క్రీస్తుని గురించి వినడం ఆపేస్తావో ఆ రోజు నీకు విశ్వాసం ఏమైపోద్దన్నా క్షీణించుకో. ప్రభు గురించి నువ్వు ఎక్కువగా వింటూనే ఉండాలి, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూనే ఉండాలి, వాక్యములు ఎప్పుడు నిలబడి ఉండాలి. ఇంకో మాట చెప్పనా, వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి, గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యముతో ఒక మాట చెప్పాలంటే సహవాసము చేయాలి. ఇంకో మాట చెప్పనా, వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ప్రభుతో నువ్వు ఎక్కువ సహవాసం చేయాలి, ఆయనతో ఎక్కువ సహవాసం చేయాలి, ఆయన గురించి నువ్వు ఎక్కువ అర్థం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసము అప్పటికప్పుడు అంతకంతకు అభివృద్ధి చెందుతూ మనము గొప్ప విశ్వాసంలోనికి వెళ్తాం, శ్రేష్టమైన విశ్వాసంలోనికి వెళ్తాం. అట్లా కాదనుకో, యేసు ప్రభుతో నువ్వు కొన్నాళ్ళు నడిచి కొన్నాళ్ళు దూరం అయిపోయావు అనుకున్నా, నీలో విశ్వాసం ఏమైపోద్ది? సనగిలిపోతుంది, క్షీణించిపోతుంది, పతనమైపోతుంది. ఇక విశ్వాసం లేకపోతే మేళ్ళన్నీ. అందుకనే పౌలు అన్నాడు, అంతం వరకు నేను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. ఎవరంతం? నీ చావొచ్చేంత వరకు, నా చావొచ్చేంత వరకు, లేదా యేసు ప్రభు మనం బతుకున్నగానే ఆయన వచ్చేంత వరకు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. అందుకనే పౌలు గారు ఆ మాట అన్నాడు. రండి, 2వ తిమోతి 4:7, 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. చచ్చిపోయాడు ఇక, అంటే ఆయన చనిపోయే ముందు రాసిన మాట అది. నా విశ్వాసాన్ని నేనేం చేశా? కాపాడుకున్నాడు. నువ్వు నేను కూడా ఇంత గొప్ప శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం కూడా ఏం చేయాలన్నా కాపాడుకోవాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి గట్టిగా? కాపాడుకోవాలంటే ఏం చేయాలా చెప్పాలి, దానికి సమాధానం మీరే చెప్పాలి. విన్నారుగా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుడితో ఎక్కువ ఉండాలి, ఆయన సహవాసం చేయాలి, వాక్యాన్ని ఎక్కువగా. ఒక్క మాటలో చెప్పండి, యేసు ప్రభుతో సహవాసములు ఎప్పుడు ఉండాలి. అర్థమవుతుందా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక మాట రాశాడు అక్కడ. ఆ మాట చదువుతారండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసం కొరకు మనల్ని ఏం చేశాడన్నా పిలిచాడు. ఆయనతో సహవాసం ఉండటం వల్ల మనకేం కలిగింది చెప్పండి? విశ్వాసం. యేసు ప్రభుతో ఎవరైతే ఎక్కువ సహవాసం చేస్తారో, ఎక్కువ కలిసి ఉంటారో, వారికి విశ్వాసం అమితంగా ఉంటుంది. అంతేనా? వారి విశ్వాసమును అమితంగా కలిగి ఉంటారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఇన్ని మేలు కలుగుతాయి. ఇక రేపు వచ్చే వారం చెప్తాను, ఆ యేసు ప్రభుతో అమితంగా స్నేహం చేస్తున్న వారిలో ఉన్న విశ్వాసమును బట్టి వాళ్ళు పనులు చేశారు. ఈ మాట నొప్పించి చెప్తున్నా,
యేసు ప్రభువుతో సహవాసము చేసిన వారిలో విశ్వాసం అమితంగా ఉంటుంది. ఆ అమితమైన విశ్వాసాన్ని బట్టే వారు పనులు చేశారు. ఎవరు వారు? తెస్సలోనికే సంఘస్థులు విశ్వాసముతో కూడిన పని వారు చేశారు. ఆ పని ఏంటో, ఎలాంటి పనులు చేశారో ఆ విషయాలు వచ్చేవారు. పాత నిబంధనలో భక్తులు కూడా అట్టి విశ్వాసంతో పనులు ఎలా చేశారో మనం కొన్ని విషయాలు చూసి, నిజంగా ఈ విశ్వాసము ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం ఏదో తెలియని ఒక ఆత్మీయమైన లోతైన అనుభవంలోకి వెళ్ళబోతున్నామని నాకు దేవుడు అర్థం చేస్తున్నాడు. మనం గొప్ప విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి నేను అనుకుంటున్నాను, ఆ వాక్యాన్ని వినకా నుంచి, వచ్చే వారం వాక్యాన్ని వినకా నుంచి మన పనితీరు మారిపోవాలి. ఇక ఎవరు కూడా విశ్వాసం లేకుండా పని చేయకూడదు. విశ్వాసం లేని పని మాటలు ఎవరు మాట్లాడకూడదు. వచ్చే వారం వర్తమానం వినకా నుంచి నీ బ్రతుకు మారిపోవాలి, నీ మాట తీరు మారిపోవాలి, నా బ్రతుకు కూడా నేను కూడా మార్చుకోవాలి. ప్రభు చిత్తాన్ని బట్టి మరలా వచ్చేవారం మనం కలుసుకుందాం. బ్రతుకుంటే దేవుడు వాక్యాన్ని విందాం.